ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలిసన్, మీరు చూస్తున్నారు ఎవ్రీ రైడర్ని. సో ఈరోజు హీరో నుంచి నేను హీరో డెస్టినీ 125 ఎక్స్-టెక్ తీసుకొచ్చేసాను అనమాట. సో ఈ స్కూటర్ అదర్ స్కూటర్స్తో కంపీట్ చేస్తుందా, లేకపోతే ఇందులో ఫీచర్స్ ఎలా ఉన్నాయి అండ్ దీని స్టైలింగ్ ఎలా ఉంది, అవన్నీ చూద్దాం ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 124.6 cc దొరుకుతుంది. సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ దొరికేస్తుంది మనకు. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 10.4 Nm ఆఫ్ టార్క్ అండ్ 9 bhp ఆఫ్ పవర్, విచ్ ఈస్ వెరీ సఫిషియంట్ ఫర్ సిటీ రైడ్స్. సిటీ రైడ్స్లో అయితే చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. ఇది మనకు నియో రెట్రో డిజైన్తో వస్తుంది అనమాట, విచ్ గివ్స్ అ వింటేజ్ ఫీల్. అండ్ మనకి ఇక్కడ మంచి DRLs ఇచ్చారు ఫ్రంట్ సైడ్లో. అండ్ ఇక్కడ మనకు హైలైట్ ఏంటంటే ఇక్కడ మనకు కాపర్ క్రోమ్ ఫినిష్ ఇచ్చారు, మిర్రర్స్కి కూడా చూసుకోవచ్చు. అండ్ కింద మనకు ఒక హీరో లోగో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు డెస్టినీ అని రిఫ్లెక్టెడ్గా కనిపిస్తుంది కదా, మిర్రర్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఇది లోపల మనకు డెస్టినీ అనేది రివర్స్లో రాసేసారు, అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ మెట్ ఫ్లాప్ వచ్చేసి మెటల్ ఉంది. రియర్ డిజైన్ చూసుకుంటే మనకు డెస్టినీ 125 ఎక్స్-టెక్ అని మంచి డిజైన్ ఇచ్చారు. అండ్ దిస్ బాడీ ఈజ్ మెటల్. అలాగే మనకి ఇక్కడ రియర్లో ఒక హీరో లోగో ఉంది, విచ్ ఈస్ కాపర్ క్రోమ్ ఫినిష్. అగైన్ హియర్ అంతా చూసుకోవచ్చు. అండ్ మనకు టైల్ ల్యాంప్ కూడా హెచ్ లాగా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. అండ్ ఎగ్జాస్ట్ కూడా మనకు సిల్వర్ ఫినిష్లో ఇచ్చారు, విచ్ లుక్స్ సో గుడ్. బ్రేకింగ్ అండ్ సేఫ్టీ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే వైబ్రీ బ్రేక్ ఇచ్చారు, విచ్ ఇస్ డిస్క్. అండ్ రియర్ సైడ్ మనకు డ్రమ్ బ్రేక్ దొరుకుతుంది. అలాగే మనం సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉన్నాయి. అండ్ రియర్ సైడ్ మనం చూసుకుంటే మనకు సింగిల్ కాయిల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ దొరుకుతుంది, విచ్ ఇస్ మోనో సస్పెన్షన్. అలాగే మనం వీల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 12-inch అలాయ్ వీల్ దొరుకుతుంది విత్ 90/90 టైర్. అండ్ రియర్ సైడ్ కూడా మనకు 12-inch అలాయ్ వీల్ ఉంది విత్ 100/80 టైర్. మనకు కొంచెం వైడ్ టైర్ ఇచ్చారు బ్యాక్ సైడ్. సో ఇక్కడ మనం దీని ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకుంటే మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చేస్తుంది మనకు. ఇందులో మనకి ఇక్కడ డిజిటల్ స్పీడ్ దొరుకుతుంది, అలాగే మనకి ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్, అలాగే మనకు సైడ్ స్టాండ్ వార్నింగ్ అండ్ లో ఫ్యూయల్ ఇండికేషన్, హై బీమ్, లో బీమ్, అండ్ మనకు ఇండికేటర్స్, అలాగే I3S స్విచ్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అది కూడా చూపిస్తుంది. అలాగే మనకు చెక్ ఇంజన్ ఇక్కడ చూసుకుంటే మనకు ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ అలాగే టైం చూపిస్తుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఓడోమీటర్ ఉంటుంది అండ్ ట్రిప్ డీటెయిల్స్, యావరేజ్ కిలోమీటర్స్ పర్ లీటర్ ఎంత వస్తుంది అనేది, అలాగే మనకు మిగిలిన ఫ్యూయల్తో ఎంత రేంజ్ వరకు వెళ్ళచ్చు అనేది కూడా చూపిస్తుంది. అండ్ మనం ఇలా ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు ఇక్కడ మనకు 10/10 ఇండికేషన్ లాగా కనిపిస్తుంది కదా, అది మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి GPS ద్వారా 10/10 నావిగేషన్తో వెళ్ళచ్చు. అలాగే చాలా ఫీచర్స్ ఉంటాయి మనకు బ్లూటూత్ కనెక్ట్ చేశాక, లైక్ SMS అండ్ మెసేజ్ రీడింగ్, కాంటాక్ట్ డీటెయిల్స్, కాల్స్, అలా అన్నీ వస్తాయి. మనకి ఇక్కడ హెడ్ ల్యాంప్ బటన్స్ ఉన్నాయన్నమాట, లైక్ హై బీమ్, లో బీమ్ అండ్ పాస్. అండ్ అలాగే మనకి ఇక్కడ ఇండికేటర్స్ బటన్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ స్మూత్. అండ్ మనకు హార్న్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు నార్మల్ అండ్ I3S స్విచ్ ఉంటుంది. అంటే I3S స్విచ్ అనేది మనకు ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అనమాట. అంటే మనం జీరో అయిపోయినప్పుడు, అలాగే మన బండి ట్రాఫిక్లో నిలబడినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది బండి. అలాగే మనం ఇలా బ్రేక్ పట్టుకొని ఇలా ఒక్కసారి రెవ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. దీని నుంచి చాలా వరకు మనకు ఫ్యూయల్ సేవ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఒక హోల్డర్ ఇచ్చారు, ఇది మ్యాక్సిమం 3 kg స్విచ్ స్టాండ్ చేస్తుంది, ఏదైనా కవర్ కానీ అలా పెట్టుకొని వెళ్ళచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ USB 3.0 కేబుల్ పెట్టడానికి మనకు ఒక స్లాట్ ఇచ్చారనమాట. దాని నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళచ్చు. ఇక్కడ మనం ఫోన్ కానీ లేదా ఒక వాటర్ బాటిల్ కానీ పెట్టేంత కెపాసిటీతో ఒక చిన్న స్లాట్ ఇచ్చారనమాట, గ్లవ్ బాక్స్లో. సో ఇక్కడ దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే హ్యాండ్లింగ్ ఈజ్ రియలీ గుడ్. అండ్ మనకు ఇక్కడ హ్యాండిల్ కొంచెం కిందకు ఉంది, సో కంఫర్టబుల్ ఉంటుంది. అలాగే సీట్ కూడా చాలా కంఫర్టబుల్ అండ్ సాఫ్ట్గా ఉంది. దిస్ ఇస్ సో గుడ్.
అండ్ ఇప్పుడు మనం ఒకసారి పుల్ చేసి చూద్దాం దీన్ని. ఆల్రెడీ నేను 60లో ఉన్నాను, నాకు అసలు ఫీలే లేదు 60లో ఉన్నట్టు. ఇట్ ఈస్ వెరీ 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 పవర్ఫుల్. అండ్ బ్రేకింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇది మనకు ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. సో ఇక్కడ నేను i3s ఆన్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా మనకు ఆఫ్ అయిపోతుంది. అండ్ అలాగే మనం ఇలా బ్రేక్ ప్రెస్ చేసి ఇలా రెవ్ చేస్తే మనకు ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది కూడా. సో దిస్ ఈజ్ వాట్ i3s is. సో దీని లైటింగ్ చూసుకుంటే మనకు మంచి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఉంది విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. అండ్ ఇది నైట్ టైమ్స్ అయితే చాలా బ్రైట్ ఉంటుంది. అసలు ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఏ స్కూటర్లో లేవు ఇంతవరకు. ఫస్ట్ మన హీరో డెస్టినీ 125లోనే మనకు ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ దొరుకుతున్నాయి. అండ్ ఇండికేటర్స్ మనకు హాలోజన్ దొరికిస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే మనకు చాలా లెగ్ రూమ్ ఉంది. అంటే మనం ఇలా తిప్పినా కూడా ఒక 6 feet హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ లెగ్స్కి టచ్ అవ్వదు. మనం ఇక్కడ ఒక బ్యాగ్ కానీ లేదా ఒక కవర్ కానీ పెట్టుకొని వెళ్ళేంత కెపాసిటీ ఉందన్నమాట. ఇక్కడ 5.3 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది మనకు. అలాగే ఒక్క ఫుల్ ట్యాంక్లో మనం 290 kilometers కంటే ఎక్కువ వెళ్ళొచ్చు. సో దీని బూట్ స్పేస్ చూసుకుంటే మనకి ఇక్కడ 18 liters ఉంటుంది దీని అండర్ సీట్ కెపాసిటీ. అండ్ అలాగే మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఒక చిన్న ఎల్ఈడి ఉంది. నైట్ టైమ్స్ మనకి ఏదైనా లోపలికి కనిపించకపోతే చిన్న ఎల్ఈడి ఇచ్చారు. అండ్ మనకు ఒక మెడి కిట్, అలాగే కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇందులో మనకు ఒక చిన్న హెల్మెట్, స్కూటర్ హెల్మెట్ ఉంటుంది కదా, అది పట్టేస్తుంది. ఈ సీట్ లెంత్ చూసుకుంటే మనకు 785 mm ఉంటుంది అనమాట. అలాగే మనకు మంచి సాఫ్ట్ కుషనింగ్స్ వాడారు ఇందులో. అండ్ బ్యాక్ రైల్ చూసుకుంటే మనకు బ్యాక్ రెస్ట్ కూడా ఒక మంచి కుషన్తో వస్తుంది. సో పిలియన్కి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది కూర్చోడానికి. చూసుకుంటే మనకు 770 mm ఉంటుంది. అలాగే మనకు 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఈ స్కూటర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే దీన్ని మీరు 125cc సెగ్మెంట్లో కన్సిడర్ చేస్తారు లేదా అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే ఫ్యామిలీస్కి అండ్ లోకల్ సిటీ డ్రైవ్స్కి అయితే చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంది. దీని సీట్ అయితే వేరే లెవెల్ ఉంది, చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఉంది. నేను రైడ్ చేశాను. అండ్ తప్పకుండా మీరు 125cc కొంచెం డిఫరెంట్ ఫీల్, వేరే స్కూటర్స్తో నా స్కూటర్ స్టాండ్ అవుట్ అవ్వాలి, అందరు నన్నే చూడాలి అనుకుంటే తప్పకుండా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దిస్ లుక్స్ వెరీ యూనిక్. అలాగే మనకి ఇది 55 to 60 kmpl ఆఫ్ మైలేజ్ ఇస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. చాలా మైలేజ్ ఇస్తుంది అనమాట. అలాగే మనకు i3s సిస్టమ్ ఉంది కాబట్టి ఇంకా మైలేజ్ ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఈ బైక్ని మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. సో దట్ వాస్ అవర్ ఫుల్ వీడియో ఆన్ హీరో డెస్టినీ 125. నేను మిమ్మల్ని కలుసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.